99 టీవీ ఆదిలాబాద్. 2025వ వార్షిక నేరాల నివేదికను పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే నేరాల సంఖ్య స్వల్పంగా పెరిగినప్పటికీ పోలీసుల నిరంతర పెట్రోలింగ్, సాంకేతిక నిఘా, ప్రత్యేక బృందాల ద్వారా నేరాల నియంత్రణలో గణనీయమైన ఫలితాలు సాధించినట్లు సన్ప్రీత్ సింగ్ చెప్పారు. 2024లో 14,406 కేసులు నమోదు కాగా 2025లో 14,456 కేసులు నమోదై 3% పెరుగుదల కనిపించినట్లు సిపి చెప్పారు. బాధితులకు వేగవంతమైన న్యాయం అందించేందుకు 1011 నాన్ బెయిలబుల్ వారెంట్లు అమలు చేసినట్లు ఆయన చెప్పారు. Very satisfactory year as far as Warangal Police Commissionerate is concerned. మన దగ్గర చాలా వరకు మన దగ్గర జరిగిన ప్రోగ్రామ్స్, బందోబస్తులు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, అట్లాగే వేరే వేరే మనకి ఎదుర్కొన్న ఛాలెంజెస్ అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగినాము. ఇవే కాకుండా మనకి క్రైమ్ పరంగా కానీ అదర్వైజ్ ట్రాఫిక్ పరంగా, షీ టీమ్స్ పరంగా, ఇంకా పోలీస్ సంబంధించి పోలీస్ ద్వారా చేయాల్సిన డ్యూటీస్ అన్నీ కూడా రకరకాలుగా ఉన్నాయో వాటన్నిటిలో కూడా మంచి అచీవ్మెంట్ చేస్తూ ఇది సంవత్సరం అది కంప్లీట్ చేస్తున్నామని అది నాకు బాగా సంతోషం ఉంది. దీనికోసం స్టార్టింగ్లోనే నేను మా సిబ్బంది వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. అట్లాగే వచ్చే సంవత్సరంలో కూడా అదే వాళ్ళ దగ్గర నుంచి కోఆపరేషన్ అదే ఉంటుంది, కంటిన్యూ అవుతుంది, అది కూడా నాకు టోటల్గా నమ్మకం ఉంది. సో బ్రీఫ్గా మనము హైలైట్స్ చూస్తే మన కమిషనరేట్లోని దాదాపు 14,000 మనకి కేసులు ఈ సంవత్సరం నమోదైనాయి. వాటిలో 9,000 వరకు కేసులు అది డిస్పోజల్ చేయడం జరిగింది. 65% డిస్పోజల్ రేట్, అది మంచి డిస్పోజల్ రేట్ ఉంది. ఇది మన పోలీస్ ఫిగర్, అది క్రైమ్ ఫిగర్ చూస్తే ఎక్కడైనా కూడా. అట్లాగే ఇది 849 ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరిగింది అండ్ 630 సైబర్ క్రైమ్ కేసెస్ మన దగ్గర. చిత్తూరు జిల్లా కార్వేట్ నగరం మండలం